అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది రోజున మనం పూజను ఏ విధంగా చేసుకోవాలి, అంతేకాకుండా ఈ ఉగాది పండుగ గురించి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్తో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. తెలుగువారికి నూతన సంవత్సరం ఈ ఉగాది. చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం వేదాలను హరించిన సోమకుడిని మత్స్యావతారంలో వచ్చిన శ్రీహరి వధించాడు. అనంతరం వాటిని బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్లుగా చెబుతున్నాయి. అంతేకాకుండా విధాత సృష్టిని ఈరోజే ప్రారంభించినట్లుగా పేర్కొంటారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషక్తుడయ్యి శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణంతో ఆయన స్మృతిగా ఉగాదిని ఆచరిస్తారు. ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ ఆదివారం నాడు వచ్చింది. ఈ ఉగాది నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ రోజున ఏం చెయ్యాలో తెలుసుకుందాం. వేకోజామునే నిద్రలేవాలి. అనంతరం ఇంటిని శుభ్రపరుచుకుని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. తలస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించాలి. ఇంట్లో లేదా దేవాలయంలో భగవంతుణ్ణి ఆరాధించాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళులు వంటివి పఠించాలి. ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది అని అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇప్పుడు వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఉగాది ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచుల సమ్మేళనం. ఇది తెలుగువారికి ఎంతో ప్రీతికరమైనది అని చెప్పవచ్చు. ఇందులో చేదు, కారం, తీపి, ఉప్పు, పులుపు, వగరు అనే 6 రుచులతో చేసే ఈ వంటకం శాస్త్రీయ ఆధ్యాత్మికత మేళవించి ఉండడం విశేషం. ఈ షడ్రుచులు మన జీవితంలో 6 రకాలైన అనుభవాల్ని సూచిస్తాయి. కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ లాంటివి జీవితంలో సర్వసాధారణమైనవని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే ఆధ్యాత్మిక భావన ఇందులో ఉంది. చైత్రమాసంలో ఈ పచ్చడి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని సైన్స్ ద్వారా మనకు తెలుస్తోంది. ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కూడా చేస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల దేశ కాలమాన పరిస్థితులు తెలుస్తాయి. అలాగే ప్రతి ఒక్కరికి రాబోయే పరిస్థితులపై అవగాహన వస్తుంది. మంచి జరిగినా వారు దేవుణ్ణి దాన్ని తనకు ఇచ్చిన ఒక మంచి వరంగా, అవకాశంగా భావించడం, చెడు ఉన్నట్లయితే గ్రహస్థితి ఫలితంగా రాబోయే కాలంలో మంచి జరుగుతుంది అనే ఆశతో జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉంటారు. పంచాంగ శ్రవణంలో ఏవైనా కష్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎలా తట్టుకుని ముందుకెళ్లాలో ప్రోత్సహించేదే పంచాంగ శ్రవణం. వివిధ పేర్లతో దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండుగ మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం ఉగాదిగానే పిలుస్తారు. దాదాపు ఒకే సాంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆకులు రాల్చిన తరువాత చెట్లు చిగుళ్ళు, కోయలలు, కువకువలతో వసంత ఋతువు ఆగమనాన్ని సంతోషంగా జరుపుకునే తొలి ఉత్సవం ఉగాది. సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఆరోగ్య రహస్యాలు, మానవ జీవన విలువలను మేళవించిన పండుగ ఉగాది. ఉగాది అనే పదం యుగాది నుంచి పుట్టిందని, యుగాది అంటే సృష్టి ప్రారంభమైన రోజుని విశ్వాసం. ఉగా అంటే నక్షత్ర గమనం. ఈ నక్షత్ర గమనానికి ఆది ఉగాది. తెలుగు నెలలు 60. నారదుడి పిల్లల పేర్లు మీదుగా ఈ తెలుగు నెలలు ఏర్పడ్డాయి. ఈ రోజున ఇంటిని అలంకరించి మామిడి తోరణాలు, పువ్వులతో అందంగా కట్టాలి. ఇంటి ముందు ముగ్గులతో, రంగులతో అలంకరించుకోవాలి. ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఈ రోజు ఏ దేవుడికి చెందిన రోజు కాదు. కాలమే దైవం కనుక ఇష్టదైవాన్ని, ఇంటి ఇలవేల్పును పూజించాలి. ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పించాలి. వేప పువ్వులతో చేసిన పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. కుటుంబంలోని సభ్యులకు ఉగాది పచ్చడిని పంపించాలి. ఈరోజు ఏ పని ప్రారంభించాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఎటువంటి ముహూర్తం చూడరు. ప్రతి క్షణం శుభముహూర్తంగానే భావిస్తారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకుని ఆలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని వినాలి.
తెలిసింది కదండి, ఈ ఉగాది పండుగ రోజున మీ ఇష్టదైవాన్ని ఆరాధించి స్వామికి లేదా అమ్మవారికి ఈ ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించి మన ఇంట్లోని వారందరూ స్వీకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం నుండి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాలు సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.